ధనుసు పట్టుకుంటాడు. అర్థమైందా? కృష్ణుడు ఎలా నుంచి ఉంటాడు చూపించు. కాళ్ళు మెలికి పెట్టాలి కదా. అబ్బా సూపర్, కొట్టనమ్మా. థ్యాంక్ యూ ఋషికేశ్. నీ పేరు వస్తుందా భౌతికతలో? కూర్చోండి బంగారు. థ్యాంక్ యూ. గెట్ ద గిఫ్ట్ లేటర్. సో కృష్ణుడు, అర్జునుడు, రాముడు, శివుడు, దుర్గమ్మ తల్లి వీళ్ళందరూ ఎలాంటి బట్టలు వేసుకుంటారు? పట్టుబట్టలు. అవునా? పట్టుబట్టలు. అదే యేసు ప్రభు కట్టుబట్టలు, సింగిల్ టవల్. పాస్ట్ 2000 years నుంచి. అర్థం చేసుకోండి. గాడ్ మీన్స్ రిచ్, గాడ్ మీన్స్ హీరో. కృష్ణుని ఎవడైనా కొట్టాడా? రాముడిని ఎవరైనా కొట్టాడా? శివుడిని ఎవరైనా కొట్టాడా? ఇక్కడ మేకులు కొట్టారు. వెరీ సారీ. తన్నులు తినేవాడు దేవుడు కాదు, తన్నేవాడు దేవుడు. దెబ్బలు తినేవాడు దేవుడు కాదు. ఇంకో విషయం చెప్తున్నా. ఏం పేరే? తారక్. కరెంట్లో వేలు పెడితే నువ్వు వేలు పెడితే ఎవరికొద్ది షాకు? మీరు కత్తితో కోసుకుంటే బ్లడ్ ఎవరికొద్ది? అవునా? హోటల్లో నువ్వు భోజనం చేస్తే బిల్లు ఎవరు కట్టాలి? ఎవరిదాడే కట్టుకోవాలి. అచ్చ తెల్లో చెప్తే ఎవరిదాడే కడుక్కోవాలి. అవునా కదా? నేను తింటాను ఆడికి అడుగుతాడా? ఎవడ పాపం చేస్తే ఆడే అనుభవించాలి. ఆడెవడో వచ్చి అనుభవిస్తాడా? బుర్రందా? ఏదో ఫిలాసఫీ. నువ్వు పుట్ట ముందు ఆడెవడో వచ్చేసి నీకంటే 2000 సంవత్సరాల ముందు పుట్టేసి నీ రక్తం నీ పాపాల కోసం రక్తం దారబోహేస్తాడా? నీకు పుట్టం ఎందుకు? క్రైస్తవులు కనకండి, చీలు క్లోజ్ చేసేయండి, దరిద్రం వద్దుద్ది. కనకండి. బుర్రందా? బుర్రందా? దేవుడు అంటే రిచ్ గా ఉండాలి. ఏడ్చేవాడు దేవుడు ఏంటండి? బుర్ర లేకున్నాను. రాముడు రిచ్. పిల్లాన్ని ఎవడో ఎత్తిపోయాడు, మడతెట్టేశాడాన్ని. కోతుల్ని తీసుకెళ్ళి, కోతులు అసలు మాట్లాడతాయా? మనుషులే మాట్లాడరు. కోతులతో బ్రిడ్జి కట్టాడు. బ్రిడ్జి కట్టి ఆడి దగ్గరికి వెళ్ళి, మనం సినిమాలు చూసి బాలకృష్ణ డైలాగ్ అనుకుంటాం, రాముడి డైలాగు. రే మీ ఊరికి వచ్చాను, మీ వీధికి వచ్చాను, మీ సందుకు వచ్చాను. రాముడి డైలాగ్ ఇది. వేసేసాడు అక్కడ. వేసేసాడా? వేసి అలా తెచ్చుకున్నాడా? అది మగతనం. మనం 3 మేకులు పీక్కోలేదు. ఏమనంటే ఏడుస్తారు. వెరీ సారీ, వెరీ సారీ. రాముడు రిచ్ గా ఉంటాడు, కృష్ణుడు రిచ్ గా ఉంటాడు. 2000 సంవత్సరాలైంది. సేమ్ ఒకే గుడ్డ.